తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. ఈరోజు మనతో పాటు ఉన్నారు అమ్మవారి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గారు. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఇంతమంది జనాభాలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో సమస్యతో బాధపడుతూ ఉంటారు. అందులో కామన్గా వచ్చే సమస్య నరదృష్టి, దృష్టి దోషాలు. ప్రతి పనిలో కూడా ఒక ఆత్రం, అది జరగట్లేదే, ఎందుకు జరగట్లేదు, పనులన్నీ కూడా మనకి పోస్ట్పోన్ అవుతూ ఉండడము. అలాగే సంపాదన, ఫైనాన్షియల్గా కూడా స్ట్రాంగ్గా ఉండకపోవడము, అనుకున్న టైంకి చేతికి డబ్బులు అందకపోవడము, ఇలాంటి సమస్యల్లో ప్రతి ఒక్కరు కొట్టుమిట్టాడుతూ ఉన్నారండి. మరి అందరూ కూడా ఈజీగా చేసుకోదగిన ఒక చక్కటి పరిహారం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. ఓకే అమ్మ, తప్పకుండా జరుగుతున్నటువంటి చెడు సంఘటనలు కానీ, లేదా మనకే ఎవరైనా మన ఇంటికి చెడు తలపెట్టినటువంటి సందర్భాలు కానీ, మనకు ఏమైనా దృష్టి దోషాలు ఉండేటువంటి సందర్భాలు కానీ, వాస్తవానికి కూడా శనేశ్వరునికి సంబంధించినటువంటి పీరియడ్ కానీ, శనేశ్వరునికి సంబంధించినటువంటి అష్టమ శని కానీ, ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మనకు ఈ మాటలు వినబడుతూ ఉంటాయి. మాకెవరో చేతబడి చేశారు, మా ఇంటికి ఎవరో ప్రయోగం చేశారు, నా బిడ్డకి ఎవరో ప్రయోగం చేశారు, పిల్లలు అవ్వటం కాకుండా, వివాహం కాకుండా నా కొడుకుకి, ఇవే విషయాలు ఎక్కువగా కూడా వస్తూ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా, నేను చెప్తున్నా రాసి పెట్టుకోండి, ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఇదే క్వశ్చన్, మన ఆన్సర్ వస్తుంది. కొందరు తెలంగాణలో ఈ యొక్క వల్లు పట్టడం అంటారు. అంటే ఎట్లా అంటే చాటతో వల్లు పట్టిస్తూ ఉంటారు జనరల్గా. లేదమ్మా, కొందరు అదొకటి ఉంటుంది, అది వల్లు పట్టడం అని, అది తెలంగాణ వారికి అర్థమవుతుంది. సో అప్పుడు చెప్తుంది ఎవరు వచ్చారు, రాయేశ్వరుడు వచ్చాడా లేదా అంటే ఇట్లాంటివి ఎందుకు బాగాలేదు అనేటువంటి విధంగా కొందరికి చెప్తారు అట్లా. సో ఇటు సందర్భాలలో ఒకవేళ రాయేశ్వరుడు కానీ, లేదా కొంటెతనం కానీ, దేవుని కొంటెతనం కానీ, లేదా పోచమ్మ కానీ, ఎల్లమ్మ కానీ, ఇలా వచ్చినటువంటి సందర్భాలలో అక్కడికి వెళ్ళి కాస్త నిద్ర చేసి దర్శించుకొని రావాలి అనే విధంగా ఉంటుంది. ఇక మరికొందరు మీకు ఎవరో ప్రయోగం చేశారు, మీకు ఎవరో చేతబడి చేశారు, ఇలాంటి విషయాలు చెప్తారు. ఎక్కడికి వెళ్ళినా అదే వస్తుంది. నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ విషయము శనేశ్వరుని యొక్క పీరియడ్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ విధమైనటువంటి విషయాలు మనకు వినబడతవి. కనుక మనం ఏం చేసుకోవాలి, మన ఆరాను మన క్లీన్ చేసుకోవాలి. అదేవిధంగా మన దృష్టి దోషం ఏదైతే ఉందో మన ఇంట్లో కానీ మనపై కానీ, ఓకే, ఈ చెడు ప్రభావం నుండి మనము వెళ్ళాలి అనుకునే సందర్భంలో తప్పకుండా జన్మజాతకాన్ని ఒకసారి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇంట్లో మనం చెప్పడం కాదు, చేస్తున్నాం, ఇక్కడ లైవ్లో చేస్తున్నాం. ఈ రెమెడీ వారు చేయాలి. ఈ లైవ్లో చేసేటువంటి ఈ రెమెడీ మనం లైవ్లో చేసి చూపిస్తున్నాం వారికి. ఈ రెమెడీ వారు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోతారు. ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోయారు అనుకుంటే పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది మీకు వస్తుంది. సో దీని తర్వాత ఏమిటి అనేటువంటిది, ఇది వారానికి ఒకసారి చేస్తూ ఉండాలి. ఇట్లనే ఒక 5 వారాలు. ఒక వారము కొబ్బరికాయతో దిష్టి తీయాలి, మరొక వారము గుమ్మడికాయ రాచగుమ్మడితో దిష్టి తీయాలి, మరొక వారం వచ్చేసి పూర్ణ కొబ్బరి అంటే బూరు తీయని కొబ్బరికాయతో దిష్టి తీయాలి, మరొకసారి నిమ్మకాయతో, మరొకసారి సాయంకాలము వేడివేడి అన్నం వండిన తర్వాత అందులోంచి ఒక ముద్ద అన్నాన్ని తీసుకొని దిష్టి తీసి 3 బదట్ల దగ్గర పెట్టాలి. ఇలా చేసుకుంటూ ఉండాలి. సో మొట్టమొదలు వీరు చేయవలసింది ఏమిటి, ఈ యొక్క దృష్టి దోషము, ఇంట్లో చెడు ప్రభావము ఉంది అని అనుకునేటువంటి వారు ఒక నిమ్మకాయని తీసుకోవాలి చక్కగా కూడా. ఓకే, ఒక నిమ్మకాయ అనేటువంటిది అవసరం మనకు. అయితే నిమ్మకాయ, కర్పూరము, రాళ్ళ ఉప్పు, లవంగాలు. సో దీంతో మరి ఏ విధంగా మనం ఈ యొక్క రెమెడీ చేద్దాం అనేటువంటిది ఈ లైవ్లో చూద్దాం. అయితే ఈ విధంగా మనం ఒక నిమ్మకాయను తీసుకొని చక్కగా కూడా దీన్ని గుత్తి వంకాయను ఏ విధంగానైతే కోస్తామో ఆ విధంగా కట్ చేయాలి. గుత్తి వంకాయ కర్రీ ఎట్లా 4 మూలల్లో కూడా కట్ చేస్తారు. ఈ విధంగా 4 వైపులా కూడా ఉండే విధంగా ఇట్లా కట్ చేయాలి.
ఇట్లా కట్ చేసిన తర్వాత మన దగ్గర రాళ్ళ ఉప్పు లేదు, సన్న ఉప్పు వేస్తున్నాను, మీరు రాళ్ళ ఉప్పు వేసుకోండి. సో ఈ యొక్క ఉప్పును ఇందులో నింపేసేయండి మొత్తము కూడా. ఉప్పుతో కంప్లీట్గా నింపిన తర్వాత దీనిని ఈ విధంగా సీల్ చేసేసి ఈ పువ్వుతో ఉండేటువంటి లవంగాలు ఇటొకటి పెట్టాలి, ఇటొకటి పెట్టాలి. పువ్వుతో ఉండాలి లవంగాలు, గుర్తుంచుకోండి. ఇటొకటి అండ్ ఇటొకటి. చూడండి ఈ విధంగా 4 వైపులా కూడా కట్ చేసుకున్నాక రాళ్ళ ఉప్పును పోసిన తర్వాత 4 లవంగాలు కూడా పెట్టాలి. పెట్టిన తర్వాత ఒక మట్టి పాత్ర తీసుకోండి. మట్టి పాత్రలో దీనిని పెట్టండి. మట్టి పాత్రలో పెట్టి ఒక ప్లేట్లో పెట్టండి. మనం ఇక్కడ బౌల్ ఉంది, బట్ ఇక్కడ మీరు ఒక ప్లేట్లో పెట్టుకోండి. పెట్టాక ఒక 2 కర్పూర బిళ్ళలు దీనిపైన ఉంచే ప్రయత్నం చేయండి. ఓకే, 2 కర్పూర బిళ్ళలు దీనిపైన ఉంచండి. ముందుగా నిమ్మకాయను కట్ చేసుకొని రాళ్ళ ఉప్పును పోసుకున్న తర్వాత 4 లవంగాలు పువ్వుతో ఉన్నవి 4 వైపులా కూడా పెట్టుకున్న తర్వాత మధ్యలో కర్పూరాన్ని పెట్టేసి మధ్యలో కర్పూరాన్ని పెట్టుకోవాలి. ఇదంతా కూడా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో పెట్టుకోండి. మీరు ప్లేట్ తీసుకొని ప్లేట్లో పెట్టుకోండి. పెట్టుకున్నాక ఇంట్లో మీ సింహద్వారం ఎక్కడైతే ఉందో అక్కడ నిలబడి ఈశాన్య మూలలో ఇది పెట్టేసి వెలిగించేయండి. ఇది వెలిగించిన తర్వాత ఈ ప్లేటును తీసుకోవాలి. ఈ ప్లేటును తీసుకొని ఇంట్లో ప్రతి రూమ్ మొత్తము కూడా ఈ యొక్క పొగ ఏదైతే వస్తుందో ఈ పొగను ఆస్వాదిస్తూ ప్రతి రూమ్ కూడా తిరగండి. ప్లేట్ పట్టుకొని ఎన్ని రూములు ఉన్నాయో అన్ని రూములలో గోడకు వెస్ట్, నార్త్, ఈస్ట్, సౌత్ అన్ని మూలలకు సంబంధించినటువంటి గోడలను దీన్ని తాకిస్తూ అన్ని రూములు తిరిగి ఇంటి బయటకు తీసుకొని వచ్చి చక్కగా కూడా ఇంటి బయట ఈశాన్యం బయట మన బోరు కానీ లైక్ ఏదున్నా కూడా దీనిని అక్కడ తీసి పెట్టేసి చక్కగా కూడా మీ యొక్క కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి. పరిహారం అయితే చాలా ఈజీగా అనిపిస్తుంది. అలాగే దీని నుంచి వచ్చే ఆ వాసన కూడా చాలా బాగుంది గురువు గారు. అవునమ్మా, చాలా అంటే చాలా బాగుంటుంది. నెగిటివ్ ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ దృష్టి కానీ మనకు ఇంటికి ఎవరైనా చెడు చేశారు అనుకున్నా కూడా కంప్లీట్గా దీని ద్వారా మనకు బయటికి వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి చాలా అంటే చాలా అద్భుతంగా నిద్రపోతారు. ప్రశాంతంగా ఎప్పుడైతే మేము నిద్రపోయారో నిజంగానే మాకు నెగిటివ్ ఎనర్జీ నుండి మేము పాజిటివ్ వైపులోకి రావడం జరిగింది. సో థ్యాంక్ యూ యూనివర్స్ అనుకున్న తర్వాత మీరు ఒక్కసారి అపాయింట్మెంట్ తీసుకున్నది నేను ఖచ్చితంగా నెక్స్ట్ కానీ ఫర్దర్గా ఏమిటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అది ఇంకా వస్తున్నది. ఈ పువ్వు అనేటువంటిది ఈ మంటకు బ్లర్ కావాలి. సో ఈ లవంగాల పైన ఉండేటువంటి పువ్వు నుండి ఒక మంచి స్మెల్ కానీ పాజిటివిటీ అనే ఉండడం జరుగుతుంది. చాలా బాగుంది గారు. చాలా ఈజీ రెమెడీ. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటికి పారద్రోలే విధంగా ఒక చక్కటి పరిహారం. ఖర్చు లేదు, నిజంగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనము. చక్కటి పరిహారం మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. మహాదేవ.